తులసాన్ని తీసుకురండి. ఇదిగో మనోరమా, బాబాగారు, నువ్వు దీన్ని ఒక కంట కనిపెట్టుండాలి. సరే బాబాగారు. నీ కోడలు తప్పు చేస్తే నేను నిన్ను శిక్షిస్తాను, గుర్తుపెట్టుకో. వచ్చింది, ఈ బానిస నా పాదాల దగ్గరకొచ్చింది. నా వల్ల ఆయన చాలా మాటలు పడ్డారు. ఏ తప్పు చేయకపోయినా అందరి ముందు దోషిలా నిలబడ్డారు. నేను ఆయన్ని క్షమాపణ కోరాలి. ఒక్కసారి నేను ఆయన్ని ఒంటరిగా కలిసే అవకాశం వస్తే బాగుంటుంది. నేను ఆయన్ని కలవగలనా? నీళ్ళు ఇచ్చే నెపంతో వెళ్తాను. ఏంటి దాగుడు మూతలాడుతున్నావా? నేను నిన్ను చూశాను. ఇక్కడికొచ్చి నీకేం కావాలో చెప్పు. మీకు మంచినీళ్ళు ఇవ్వడానికి వచ్చాను. ఇచ్చావు కదా, ఇక వెళ్ళు. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళిక్కడి నుంచి. అది ఏవండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఎందుకు వచ్చావని ఇందాకే అడిగాను. మాట్లాడడానికి వచ్చానని చెప్పకుండా నీళ్ళ నాటకం ఏంటి? ఇప్పటి వరకు ఆయన గందరగోళం సరిపోలేదా? నాకు నీతో మాట్లాడాలని లేదు సకు. ఇప్పటి వరకు నా జీవితంలో ఎవరు నన్ను ఇలా అవమానించలేదు. తలెత్తుకోకుండా చేశావు, దోషిలా నిలబెట్టావు. ఏవండి, ఇంకేం మాట్లాడుకో. అందరి ముందు తప్పు చేసిన వాళ్ళ నిలబెట్టాను. అసలు ఇప్పుడు నా గదిలోకి ఎందుకు వచ్చావు? నువ్వు రావడం మా అమ్మ చూస్తే మళ్ళీ నన్నే తిడుతుంది. ఏవండి, నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను. నా వల్లే మీరు దేవాలయంలోకి వచ్చారు. నాకు ఆ విషయం గుర్తు చేయకు సకు. ఆ ప్రస్తావన తీసుకురావద్దని అమ్మ నీకు 100 సార్లు చెప్పింది. అయినా అది నీ బుర్రకెక్కట్లేదు. ముందు నువ్వు వెళ్ళిక్కడి నుంచి. ఇప్పుడు ఇలా ఏడ్చి ఏం లాభం? మా అమ్మ ఆజ్ఞని పాటించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. దొంగ నాటకాలు ఆడుతున్నావు. మా అమ్మ చెప్పేది నిజమే. నీ వల్లే నేను మా అమ్మ గొడవలు పడుతున్నాము.
అయ్య బాబోయ్, నడుం మీదే కలసం పెట్టుకుని కొత్త కోడలు ఎటు వెళ్తోంది, అది కూడా ఒంటరిగా? మా ఇంట్లో విషయాలన్నీ నీకెందుకే గంగా? అదెక్కడికో వెళ్తోంది, వెళ్ళనివ్వు. వెళ్ళు సక్కు. ఇలా చూడు, కలసాన్ని జాగ్రత్తగా పట్టుకో. అది బాబాగారిచ్చిన కలసం. పొరపాటున కూడా నేల మీద పెట్టకు. వెళ్లే దారిలో మజిలీలు చేయకుండా తిన్నగా వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా. పని పూర్తవగానే పెత్తనాలు చేయకుండా ఇంటికి రా. అర్థమైందా? వెళ్ళు. ఆగు గంగా. నువ్వు సక్కుని అనుసరించు, దాని కదలికలు గమనించు. అది నదికి వెళ్తోంది. దారిలో ఎవరినైనా కలిసినా మాట్లాడినా వచ్చినాతో చెప్పు. మూర్ఖురాలు, నువ్వు దాన్ని గమనించకపోతే అట్నుంచి అటే పుట్టింటికి వెళ్ళిపోతుంది. నిజమే, నేను చూసుకుంటాను. వెళ్ళు. అవును, నదికి వెళ్లే దారి ఇదేనా? లేదంటే ఎవరినైనా అడిగి వెళ్ళడం మంచిదా? పిన్ని, కొత్త కోడలు ఇక్కడెందుకు ఆగింది? ఆవిడతో ఏం మాట్లాడుతోందబ్బా? నదికి వెళ్లే దారి గురించి అడుగుతున్నట్టుంది. నదికి వెళ్లే దారి ఇదేనా పిన్ని? అవును, ఇలా ఎడం వైపుకు వెళితే ఎదురుగా కృష్ణానది కనిపిస్తుంది. జై నాగోజీ బాబా, జై నాగోజీ బాబా, జై నాగోజీ బాబా. అది నేను చెప్పేది ఏంటంటే, నేను మీకు అందించిన సమాచారం మీకు బాగా ఉపయోగపడింది కదా బాబా. మీకు ఉపకారం చేసే భాగ్యం ఈ దీనుడికి కలిగింది. మీకు సేవ చేసుకోగలుగుతున్నాను. ఎంత అదృష్టవంతుణ్ణి. అవును, అదేమిటంటే మీ లీలలు ఎంతో అద్భుతమైనవి. సఖుని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. లేదంటే ఆ సఖు వాళ్ళ అత్తగారింట్లో అందరినీ మార్చేసేది, ఆ ఇంటిని పాండురంగడి ఆలయం చేసేసేది. ఈ నాగోజీ ఇంకా బతికే ఉన్నాడు. కాలకూట విషాన్ని కక్కుతాను. ఈ నాగోజీ పిడికిలి బిగించాడు. ఆ సక్కుబాయ్కున్న పాండురంగడి భక్తిని మాయం చేశాడు, లేకుండా చేశాడు. అదిక రేపటి నుంచి పాండురంగడిని స్మరించదు. నాగోజీ నాగోజీ అంటూ జపం చేస్తుంది. ప్రతినిత్యం నా పాదుకలకి పూజ చేస్తుంది. ఆశలాగా ఈ ఆశ్రమానికొచ్చి నాకు సేవలు చేస్తుంది. సకు ఇక్కడికి వస్తుంది, నా బానిస అవుతుంది. నన్ను శరణు కోరిన వాళ్ళకి సంపదలు వస్తాయి. కానీ నాకు ఎదురు తిరిగితే ఈ నాగోజీ సర్పమై కాటేస్తాడు. ఆ నుంచి తప్పించుకోలేరు. జై జింగరోబా, జై జింగరోబా.